ఆదిపురుష్ మూవీ ఏదైతే ఉందో దాని విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ మూవీస్. హనుమాన్ మూవీ బడ్జెట్ తక్కువ, విఎఫ్ఎక్స్ బడ్జెట్. బట్ విఎఫ్ఎక్స్ హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ చాలా బాగుంటుంది, ఆదిపురుష్ ఏమో బాగోదు. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అన్న దీనికి విఎఫ్ఎక్స్ లో? డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, విఎఫ్ఎక్స్ అనేది గాల్లో క్రియేట్ చేసి కరెక్ట్ గా డైరెక్టర్ కి ఎవరికి చూపించకుండా డైరెక్ట్ గా థియేటర్ లో ప్లే చేయాలి. ఓకే. చాలా సార్లు ఏమవుతుందంటే, షార్ట్ లో నాకు ఎలా ఉండాలని బ్రీఫ్ వస్తుంది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ నుంచి వస్తుంది. ఒక ఆర్టిస్ట్ కి రావాలంటే లీడ్ వాళ్ళ పైన డిపార్ట్మెంట్ సూపర్వైజర్, తర్వాత విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ఆ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పైన ఈ డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ క్లయింట్స్ ఈ లెవెల్స్ లో వస్తుంది. ఏంటి బ్రీఫ్ అనేది, నాకు ఇలా కావాలి అని వాళ్ళు చెప్పకుండా ఆర్టిస్ట్ ఎలా వర్క్ చేస్తారు అంటే, డైరెక్టర్ కి ఏం కావాలో దాని వైపు వెళ్తున్నాం. సో డైరెక్టర్ కి ఏం కావాలని తెలియనప్పుడు ఆర్టిస్ట్ ఎంతవరకు దాన్ని పుల్ చేయగలడు. సో ఓవరాల్ గా ఆదిపురుషు అంత నెగిటివ్ ఇది వస్తుందంటే లోపల ఎక్కడ అవుతుంది మనకి, ఆ డైరెక్టర్ ఆ లెవెల్ నుంచే ప్రాబ్లం ఉంది.